బిగ్ టీవీ రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు భువనగిరి సమీపంలోని రామకృష్ణాపురంలో ఉన్న అమేయ కృషి వికాస కేంద్రంలో ఉన్నాము. రైతు వ్యవసాయంలో నిలదొక్కుకోవాలంటే తాము పండించిన పంటకు విలువ జోడింపు చేసుకోవాలని చెప్తున్నారు ఇక్కడి రైతు జ్యోతిరెడ్డి గారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. నమస్కారం జ్యోతిరెడ్డి గారు. నమస్తే అండి. ఇక్కడ విత్తనాల నుండి మొక్కలకు వాడే మందుల వరకు కూడా కనిపిస్తున్నాయి. అవునండి. ఒక రైతు స్వయంగా ఎట్లా తయారు చేసుకోవచ్చు వీటన్నిటిని? అయితే మేము చేసేదంతా కూడా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అని చెప్పినాం కదండి. దాంట్లో భాగంగా రైతు సస్టైన్ అవ్వాలంటే మీడియేటర్ లేకుండా ఫామ్ టు ప్లేట్ అనే కాన్సెప్ట్లో కనుక మనం వర్క్ చేస్తే మనకు రైతుకి 100% లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేము ఒక చిన్న రైతులము, తక్కువ విస్తీర్ణంలో పనిచేస్తున్నటువంటి రైతులం మేము. మా దగ్గర మీరు చూస్తున్నారు కదా, ఇన్ని రకాల ప్రోడక్ట్స్ మన దగ్గర వస్తున్నాయి. అయితే దీంట్లో కొత్తగా మనం పనిచేసేది ఏం లేదు. మనం కూరగాయలు పండిస్తున్నాము, పండ్లు పండిస్తున్నాము, ఆకుకూరలు పండిస్తున్నాము. ఆ పండించే క్రమంలో రేటు కనుక బాగుంది అనుకున్నప్పుడు మార్కెట్లో అమ్మేస్తామండి. ఒకవేళ రేటు పర్వాలేదు, తగ్గింది, మనకు ఉపయోగం లేదు, కూరల డబ్బులు కూడా రావట్లేదు, అటువంటిప్పుడు ఏం చేస్తామంటే దాన్ని వాల్యూ అడిషన్ కిందకి తీసుకెళ్తున్నాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకు మామిడి కాయల సీజన్లో మనకు మామిడికాయలు వస్తాయి. మామిడికాయల సీజన్లో వచ్చేటప్పుడు ఏమవుతుందంటే స్టార్టింగ్లోనే ఒక్కోసారి గాలి దుమారాలు అట్లా వస్తుంటాయి. తర్వాత కొన్ని రకాల పచ్చడికాయలు ఉంటాయి. ఇప్పుడు ఆమని అనే రకం ఉంది. ఆమని అనే రకం మనకు దగ్గర కిలోంబావు నుంచి 2 కిలోల వరకు వస్తుంది ఒక్కొక్క కాయ. విపరీతమైన పులుపుతోటి ఉంటుంది. అటువంటప్పుడు ఆ కాయని మనం మార్కెట్కి తీసుకెళ్తే అది అమ్మడం కష్టమవుతుంది. అట్లాంటి వాటిని మనం ఏం చేయాలంటే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ అంటే ఆమ్చూరు, తర్వాత మామిడికాయ గుజ్జు, ఇట్లా మనం తయారు చేసుకునేటట్టయితే సంవత్సరం మొత్తం నిలువ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యాకెట్ ఉంది కండి, ఇది మామిడికాయ గుజ్జు. ఇది దీంట్లో మొన్న పునాస మామిడి పండ్లు అంటారు కదా, రాయల్ స్పెషల్ మనకు కాయలు వచ్చినాయి. కాయలు వచ్చినప్పుడు 300 రూపాయలు 300 కాయలు వచ్చినాయి ఒక రోజు కట్ చేస్తే. ఓ రోజు 300 కాయలు, ఓ రోజు 300 కాయలు అట్లా వచ్చినాయి. ఈ మధ్యకాలంలో ముసుర్లు పడుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఆమ్చూర్ చేయాలంటే మనం ఎంత సోలార్ డ్రైయర్లో పెట్టినా కానీ ఎండనప్పుడు మనకు కలర్ షేడ్ అవుతుంది, క్వాలిటీ పోతుంది అది. అటువంటిప్పుడు దాన్ని ఏం చేయాలని చెప్పేసి అంటే ఇది చేసినామండి, తురిమినాం దీన్ని మొత్తం కూడా. అయితే ఈ తురిమి దీంట్లో పసుపు, సాల్ట్ రెండు కూడా మనం యాడ్ చేసి పెడితే వేరే ఇంగ్రీడియంట్స్ ఏం కలపకుంటే కూడా ఇది ప్రిజర్వేటివ్స్ లేకుండా కూడా సంవత్సరం నిలువ ఉంటుంది. ఇంకా మనకు ఒకవేళ డౌట్ ఉన్నది అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే అందరికీ పెద్ద ఫ్రిడ్జ్లో, ఇప్పుడు చిన్న ఫ్రిడ్జ్లో తక్కువ ఉంటున్నాయి. ఒక కుటుంబానికి ఒక 2 కిలోలు అయితే ఒక సంవత్సరం సరిపోతుంది. ఇది మనం మామిడికాయ పప్పులోకి, తర్వాత మామిడికాయ పులిహోరలోకి వాడుకోవచ్చు. దానికి కరెక్ట్గా ఇది పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి మధ్యలో ఎప్పుడన్నా కావాలి, మళ్ళా నెలకు పచ్చి మామిడికాయలు లేవు కదా, అయ్యో మామిడికాయ పప్పు వేసుకుందాం అనుకున్నప్పుడు అట్లా బాధపడాల్సిన అవసరం లేదు. ఇది మేము 150 రూపీస్ కేజీ పెట్టినాము. అంటే యాక్చువల్గా కాయ కాస్టే వస్తుంది. ఒకవేళ లేదు మనం కాయలే అమ్ముకోవాలంటే 4 రూపాయలు 5 రూపాయల కంటే ఎక్కువ రావు. లేదు మనం 10 రూపాయల కాయ మనం రీటైల్గా అమ్ముతాం అనుకున్నా కూడా 300 కాయలు ఒక రోజు అమ్ముడుగా. అట్లా ఇది బై ప్రోడక్ట్ తీసుకొచ్చాం అనమాట. అంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మా ఆలోచనలోంచి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలోంచి పుట్టింది. తర్వాత మెయిన్ మా దగ్గర ఈ నెయ్యి ఉంది కండి. ఇది ఆవు పాలు, మన దగ్గర వెళ్ళేటటువంటి పాలు తోడుపెట్టి వెన్న తీసి కరగబెడతాము. వెన్న వస్తుంది కదా, ఫస్ట్ ప్రోడక్ట్ వెన్నను డైరెక్ట్ కస్టమర్స్ కొంతమంది ఉంటారు, వెన్న కావాలనే వెన్న తీసుకోవాలి ఉంటారు. దోశల మీద, బ్రెడ్లకు అట్లా వాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకు కావాలనుకునే వాళ్ళకు దాన్ని పంపిస్తాం. ఫస్ట్ 1500 ఇస్తాం కేజీ. ఆ తర్వాత ఇది నెయ్యి కరగబెడతాం కదండి. నెయ్యి కరగబెట్టిన తర్వాత నెయ్యిని మనం ఇప్పుడు 2500కి ఇస్తున్నాం కేజీ. మామూలుగా 4000 వరకు కూడా అమ్ముతున్నారు రైతులు వాళ్ళ పరిస్థితులను పట్టుకొని. అయితే మేము 2500కి ఎందుకు ఇస్తున్నామంటే మేము కేవలం నెయ్యి మీద కాన్సన్ట్రేట్ చేయట్లేగా. మాకు ఆవుల నుంచి వచ్చేటటువంటి పాలు, తర్వాత ఏమంటాము పేడ, మూత్రము, వీటిని కూడా మనం వాడుకుంటున్నాము. తర్వాత ఇప్పుడు మనం మజ్జిగ తీసేసినాం కండి. మజ్జిగ తీసేసిన తర్వాత, వెన్న తీసేసిన తర్వాత వచ్చిన మజ్జిగలోంచి ఈ మజ్జిగ మిరపకాయలు చేస్తున్నాం. చల్లమిరపకాయలు అంటారు. చల్లమిరపకాయలు అంటాము. ఈ చల్లమిరపకాయలు చేస్తున్నాం కదా. చల్లమిరపకాయలు చేసినాక రోజు చల్లమిరపకాయలు చేయము. చల్లమిరపకాయలు చేసేటప్పుడు చేస్తాము. తర్వాత మిగిలిన మజ్జిగ ఏదైతే ఉంటుందో 20 రూపాయలకు లీటర్ చొప్పున రైతులు ఎవరైనా చిన్న రైతులు ఉంటారు కదండి, ఆవులు వాళ్ళు లేని వాళ్ళు, టెర్రస్ గార్డెనర్స్, పెరటి తోట వాళ్ళకి ఎవరికైనా కావాలంటే కూడా 20 రూపాయలు లీటరు. బాటిల్ వాళ్ళు తెచ్చుకుంటే 20 రూపాయలు, మన బాటిల్ అయితే 30 రూపాయలు.
అట్లా మజ్జిగ కూడా మనకు యూజ్ అవుతుంది. మజ్జిగ వెన్న తీసినాక వెన్న తీసినాక మజ్జిగ యూజ్ అవుతుంది. అట్లా అమ్మంగా మిగిలిన మజ్జిగ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనం కొంచెం తాగడానికి సమ్మర్లో అయితే నర్సరీకి వచ్చేటటువంటి విజిటర్స్ కస్టమర్స్ అందరికి ఇస్తాము. అట్లా కూడా ఇంకా మిగిలింది అప్పుడు మళ్ళీ ఆవులకే పోషిస్తాం. ఆవులు ఇవన్నీ చేసుకోగా మిగులుతాయి మళ్ళీ ఆవులకు పోషిస్తాం అనమాట. ఇది విత్తనాలు కూడా యూజ్ అయ్యేటట్టున్నాయి. అన్ని విత్తనాలు ఎన్ని రకాలు ఉన్నాయి మనకి ఇక్కడ విత్తనాలు? ఇప్పుడు మన దగ్గర వెళ్ళేటటువంటి కూరగాయలు ఏవైతే ఉన్నాయో వెళ్ళే కూరగాయలు వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని విత్తనాలు కూడా తీస్తామండి. అవి మనం వాడుకోగా చిన్న చిన్న రైతులు ఉంటారు కండి పెరటి తోట వాళ్ళు వీళ్ళకు అట్లా 30-40 రూపాయల ప్యాకెట్లు కూడా చేసి అమ్ముతున్నాం. టెర్రస్ గార్డెన్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపుతారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు. తర్వాత ఈ గుమ్మడికాయలు ఏవైతే ఉన్నాయో గుమ్మడికాయ వడియాలి. ఇవి గుమ్మడికాయలు మన ఫార్మర్ ఒక ఆయన వేస్తుండే, న్యాచురల్ ఫార్మర్. ఆయన కలుపు కోసం అని అంటే మధ్యలో కలుపు మొక్కలు రాకుండా ఉండడం కోసం అని తోటలో గుమ్మడికాయలు వేస్తే ఒక్కొక్క గుమ్మడికాయ 10-15 కిలోలు వెళ్ళింది. పెద్ద సైజ్ వచ్చినాయి. జనరల్ గా మన గుమ్మడికాయ అనగానే ఏమనుకుంటాము, గుమ్మలకు కట్టడానికి అంతకంటే వాడము. మనకు తినేది మన కల్చర్లో లేదు, తెలంగాణలో లేదు. అప్పుడు దీన్ని గుమ్మడికాయ వడియాలు చేసినాము. రైతు దగ్గర మొత్తం తీసుకున్నాము, వాల్యూ యాడెడ్ గుమ్మడికాయ వడియాలు చేసినాం అనమాట. అప్పుడు ఆయనకు బెనిఫిట్ అయింది, మనకు బెనిఫిట్ అయింది కదా. ఇట్లా ఈ ప్రోడక్ట్ వచ్చింది. తర్వాత ఈ దోసకాయ వరుగులు ఉన్నాయి కండి. ఈ దోసకాయలు ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ తింటారు దోసకాయ. అయితే మేము స్టాల్స్ పెట్టిన దగ్గర దోసకాయ వరుగులు పెడితే ఇట్లా ఫస్ట్ వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ కూడా. మార్కెట్లోకి దోసకాయ ఎక్కువ మనకు వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా కూడా 3 క్వింటాలు 4 క్వింటాల దోసకాయ వెళ్తుంది రోజుకి. అటువంటిప్పుడు ఇక్కడ కౌంటర్లో మన ఫామ్లోనే అమ్మయ్య కృషిలో అమ్మే కాడికి అమ్ముతాము. ఈరోజు కట్ చేసినాం కదా, ఈరోజు రేపు అమ్ముతాము, ఎల్లుండి మొత్తం కూడా కట్ చేసేస్తాము. ఈ కట్ చేయడానికి కూడా మనం అన్ని మిషన్లు యంత్రాలు తీసుకున్నాం, చిన్నవన్నీ. ఇవన్నీ అవే అండి. మిషన్లు తీసుకున్నాము, ఆ మిషన్లో వేసేసి కట్ చేస్తాము, ఎండబెట్టేస్తాము. ఎండబెట్టిన తర్వాత సోలార్ డ్రై అయినా మొత్తం సోలార్ డ్రై. ఇది ఎండబెట్టిన తర్వాత వీటిని ఇట్లా 50 రూపాయలు 60 రూపాయల ప్యాకెట్లు చేసి అమ్మేస్తాం అనమాట. అయితే బాలింతలకు మంచిది. జనరల్గా డెలివరీ అయినటువంటి వాళ్ళకి మాకైతే అంటే ఏ వస్తువు కూడా మేము వృధా కావటం. సోలార్ డ్రైలో ఎన్ని రోజులు పడుతుంది అంటే? మామూలుగా ఆకుకూరలు అయితే 2 days పడుతుంది. ఇప్పుడు ఇట్లాంటివి అయితేనేమో 2 days అంటారు కానీ 2 days కాదండి, ఎక్కువ పడతాయి. వాటర్ వెజిటబుల్స్ కదా, 4-5 రోజులు పెడుతున్నాం. మేమైతే రిస్క్ తీసుకుంటలేము. అంటే ఆకుకూరలు కూడా పొడి చేస్తారా? ఆకుకూరలలో అంటే మా దగ్గర ఎక్కువ డిమాండ్ ఉన్నది ఇదండి, మునగాకు పొడి. మనకు మునగాకు ఉంటుంది కదా, మన పొలాల చుట్టూ అక్కడక్కడక్కడ వేసినాము. ప్రత్యేకంగా ఒక 1/2 acre 1/4 acre అని వేయలేదు. వేసిన తర్వాత వచ్చేటటువంటి మునగాకును అంతా కూడా మంచిగా క్లీన్ చేసి దాన్ని ఆరబెట్టి దీన్ని పొడి చేస్తాము. ఇది ప్లెయిన్ పౌడరు. దీన్ని కూరగాయల్లోకి వేసుకోవచ్చు, డికాషన్ చేసుకొని తాగొచ్చు. మునగాకు 300 వ్యాధులను నిరోధిస్తుంది అంటారు. అదే 300 వ్యాధులకు మంది ఇది. అయితే మనకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ కావాలి త్వరగా అనుకుంటే వేరే ఏ ఫుడ్ కంటే కూడా మునగాకులు ఎక్కువ ఉంటాయండి. మనం ఒక టీ స్పూన్ పౌడర్ని ఒక గ్లాస్ వాటర్లో బాయిల్ చేసి తీసుకుంటే 40-45 డేస్లో మీకు 2 to 3% పెరుగుతుంది హిమోగ్లోబిన్ అనేది, హెచ్బి పర్సంటేజ్. అది ప్రాక్టికల్గా మేము చాలామంది మీద వాడి చూసినాము, బాగుంది. ఇది ఒకటి ప్రోడక్ట్. దీంతో పాటు మునగాకు కారం అండి. అంటే అందరూ చేదుగా ఉంటుంది కదా అని కొంచెం తినడానికి ఇష్టపడరు. అట్లాంటి వాళ్ళ కోసమని స్పైసీ అంటే మునగాకు కారం. ఇది ఇడ్లీ, దోశలోకి, ఉప్మాలోకి, అన్నంలోకి వాడుకోవచ్చు. ఇది ఏదైనా ఏం వండుకున్నా కానీ ఫస్ట్ ఒక 2-3 ముద్దలు ఇది తింటే బాగుంటుంది. చిన్న పిల్లలకు కూడా నెయ్యి వేసి మునగాకు కారం పెట్టొచ్చు. ఇది అట్లా తయారు చేసినాము. తర్వాత ఈ టమాటాలు ఉండే టైం ఉంటుంది కదండి మనకు. టమాటాల టైంలో టమాటాలు వండియంగా మార్కెట్కి పంపించినాము. అప్పుడు ఏమైందంటే రేటు తక్కువ వచ్చింది. నాటు టమాటా మనదంతా అసలు టేస్ట్ అల్టిమేట్ అండి. దాన్ని ఏం చేసినామంటే మొత్తం కట్ చేసి ఒరుగు చేసేసినాం. టమాటా ఒరుగు చేసినాము. ఒరుగు చేసినాక టమాటా పౌడర్ చేసినాము. మళ్ళీ టమాటా పౌడర్ చేసినాక టమాటా వడియాలు, అట్లా దాంట్లో ఎన్ని రకాల వస్తువులు తీసుకొచ్చి చేయాలనుకుంటాం అన్ని. టమాటా సాస్ కూడా చేసినాము. కాకపోతే ఏంటంటే అమ్మడానికి చేయలేదు, ఇంటి మందం చేసుకున్నాము. అంటే అన్ని మనం ట్రయల్ చేసి మంచిగా అనిపిస్తేనే బయటకి ఇస్తాం. అట్లా టమాటా సాస్ అంటే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఒక్క వస్తువు కూడా రైతు దగ్గర లేదండి. అది అయిపోయింది. ఆ తర్వాత ఏం చేసినామంటే ఇప్పుడు ఇవన్నీ పచ్చళ్ళు. ఇది అరటికాయ పచ్చడి అండి. కూర అరటికాయ ఉంటుంది కదా, కూర అరటికాయని మేము పచ్చడి పెట్టినాము. ఇది నిల్వ పచ్చడి. ఇట్లా ఒక నిమ్మకాయలు మన దగ్గర వెళ్ళినాయి, నిమ్మకాయలు అమ్ముతాము. ఇంకా పండ్లు ఎక్కువ వచ్చినాయి, పచ్చడి పెడతాము. లేదంటే ఒట్టి ఊరేసి ముక్కలు కూడా అమ్మేస్తాము. ఊరిన ముక్కలు కూడా అమ్మేస్తాము. ఎట్లా కావాలంటే అట్లా, కస్టమర్ చాయిస్. ఇది గోంగూర పచ్చడి మనదే. తర్వాత ఇంట్లో ఉండే మామిడికాయ పచ్చడిలోని మామిడికాయ మనదే.
అన్నీ మన దగ్గర Varieties. పండినటువంటివే. ఇప్పుడు టమాటా మన దగ్గర పండింది. ఇట్లా పండినాక ఈ పచ్చళ్ళన్నీ చేయడానికి మళ్ళీ గానుగ నూనెలు వాడుతున్నాం మనం. ఇప్పుడు ఈ గానుగ నూనెలు ఇంకొక ఫ్రెండ్ దగ్గర, రైతు దగ్గర తీసుకుంటున్నాం మనం. ఇంకా మీ రైతులకు మీకు ఒక సహకారంతో ఇప్పుడు ఇందులో గుమ్మడికాయలు ఒక రైతు వచ్చిండు, ఇందులో నుంచి నూనెకు ఒక రైతు వచ్చిండు. అంటే వాళ్ళు ఎవరైతే న్యాచురల్ ఫార్మింగ్లో ఉన్నారో వాళ్ళ ప్రొడక్ట్స్కి మేము కూడా కొంత తీసుకొని మేము సేల్ చేస్తాము. వాళ్ళ దగ్గర నెయ్యి లేదు కదా, ఇప్పుడు నూనె అమ్మేటాయన దగ్గర నెయ్యి లేదు, మీరు నెయ్యి అంటే పరస్పర సహకారంతో అట్లా మాక్సిమం మాకు వస్తువులన్నీ ఎక్కువ అమ్ముడుపోతున్నాయి. ఇది ఒకటి అనుకుంటే యాడ్ చేసుకుంటూ పోవడం వల్ల ఇప్పుడు మనకు చూడండి ఇన్ని ప్రొడక్ట్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ పక్కన ఉన్న ఏవైతే ఉన్నాయో ఎరువులు ఉన్నాయి కదండి, దీంట్లో ఇప్పుడు వేప గింజలు ఉన్నాయి, కానుగ, ఇంతకుముందు మీకు చెప్పినాయి కదా, వేప కషాయాలు, కానుగ కషాయాలు, సీతాఫల కషాయాలు, పంచగవ్య, ఈ 4 బాటిల్స్ లో ఉన్నాయి 4 రకాలు. ఈ 4 రకాలు ఇప్పుడు మేము వాడుకోవడంతో పాటు మాకు ఎట్లయినా తయారు చేస్తాం కదా, కొంత సేల్కి పెట్టింది. జనరల్ గా టెర్రస్ గార్డెన్ వల్ల కూడా చిన్న చిన్న అమౌంట్ తయారు చేసుకోరు. తర్వాత మళ్ళీ వాటికి ఎట్లా ఉంటుంది, డిమాండ్ బాగుందా? ఇది చాలా బాగుందండి. అయితే ఏ మందు అయినా కానీ 6 నెలలు మనకు నిల్వ కాలం ఉంది. అయితే 6 నెలల వరకు ఇప్పుడు మనం ఎట్లయినా తయారు చేస్తాము. ఇప్పుడు ఇవాళ ఒక 10 బాటిల్స్ ప్యాక్ చేసి పెట్టాము, వారం 10 రోజులు కానీ నెల రోజులు కానీ అది పోతే పోయింది, పోకపోతే మళ్ళీ మనం వాడుతూనే ఉంటాం. ఇక్కడ ఫామ్ ఉంది కదా, అట్లా వేస్ట్ అయ్యేది ఏం లేదు. అట్లా వచ్చినటువంటి ప్రతి ఒక్కటి దీంట్లో వాడుతున్నాము. ఇప్పుడు ఆవులను పెంచినాం కదండి, ఆవులను పెంచినాము, ఆవుల ద్వారా వచ్చేటటువంటి పేడ, మూత్రము, వీటన్నిటితోటి ఎరువులు తయారు చేసుకున్నాం. మళ్ళీ అదే ఎరువులతోని మళ్ళీ మనం పంటలు సైకిల్ అనమాట. పండించినటువంటి పంటల్ని మళ్ళీ వాల్యూ ఉత్పత్తులు వస్తున్నాయి. అంటే కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించుకోవాలన్నమాట. ఇంట్లో మన శ్రమ అనేది 100% ఉంటుందండి. అంటే ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితులలో ఇప్పుడు పచ్చళ్ళు పెట్టాలి అని అనుకుంటే మనకు ముఖ్యమైన సమస్య అల్లం వెల్లిగడ్డ పొట్టు తీసుడు. అల్లం వెల్లిగడ్డ పొట్టు తీయడమే పెద్ద సమస్య అవుతుంది. అప్పుడు ఏం చేసినామంటే మేము ఈ అల్లం వెల్లిగడ్డ పొట్టు తీసే మిషన్లో తీసుకున్నాము. ఎల్లిపాయ పొట్టు తీసేది, అల్లం పొట్టు తీయడము, తర్వాత మళ్ళీ వాటిని పేస్ట్ చేయడము, ఇట్లా అంటారు. కూలీలు లేకుండా కూడా మనమే దాంట్లో పొట్టు తీసేసుకొని పట్టించుకోవచ్చు. ఇవన్నీ కూడా 1.5 HP నుంచి 2.5 HP వరకు. ఎంత పడతాయి కాస్ట్? మనకి ఇవి 15,000 నుంచి స్టార్ట్ అవుతుందండి ఒక్కొక్కటి. దాని కెపాసిటీని బట్టి 50,000, 1,00,000, 4 లక్షలు, 5 లక్షలు కూడా ఇండస్ట్రియల్ మోడల్ వరకు వెళ్ళొచ్చు. రైతు అనుకూలంగా ఒక్కొక్కటి కొనుక్కోవాలి. ఒకసారి అన్ని కొనుక్కోవడం అంటే బర్డెన్ అవుతుంది. ఇప్పుడు అంతేందుకంటే ఇప్పుడు బై ప్రొడక్ట్స్ అనే విషయం పక్కన పెట్టినా కూడా ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ రుబ్బే మిషనే ఉంది. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ రుబ్బాలి అనుకుంటే అంతా వర్కింగ్ ఉమెనే టైం ఉండటం లేదు. అటువంటి అప్పుడు మిషన్లో 2 పెట్టుకున్నా కూడా ఆమె ఉపాధి పొందుతుంది కదా. ఇప్పుడు మనకు వడియాలు చేయాలి, మనం పిండి పట్టాలి, మునగాకు పొడి చేయాలి, మనం పిండి పట్టాలి. ఇవన్నీ పిండి పట్టేటప్పుడు ఏం చేసినాము, ఇప్పుడు మునగాకు పొడి ఉందండి, ఇప్పుడు మునగాకు పొడి పట్టినాము. పట్టిన తర్వాత మళ్ళీ మనం వెంటనే ఏదైనా పట్టాలంటే మళ్ళీ మనం దాన్ని మిషన్ ని క్లీన్ చేయాలి. క్లీన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మేము దాన్ని బియ్యం వేయాలి. బియ్యం వేస్తాం, మళ్ళీ బియ్యం వస్తుంది కదా. ఆ బియ్యం వచ్చిన తర్వాత మునగాకు ఫ్లేవర్ తోనే వస్తుంది ఆ బియ్య పిండి. అప్పుడు ఎట్లయినా మునగాకు ఫ్లేవర్ తోనే వస్తుంది కదా, దాంట్లో కొంత సగ్గుబియ్యం అవి యాడ్ చేసి మునగాకు పెట్టినప్పుడు మునగాకు వడియాలు, టమాటాలు పట్టినప్పుడు టమాటా వడియాలు, ఆమ్చూరు పడతాం కదా, ఆమ్చూరు పట్టినప్పుడు పులుపు వస్తుంది కదా, దానికి ఇంకో కొంత మళ్ళీ పులుపు యాడ్ చేసి ఆమ్చూరు వడియాలు, మ్యాంగో వడియాలు, అట్లా డిఫరెంట్ గా మేము ఆలోచించుకుంటా మేము చేసుకుంటా పోతున్నాం. అంటే ఫుడ్ లో ఫస్ట్ నుంచి మాకు కొంత ఇంట్రెస్ట్ ఉంది, ఫుడ్ ప్రిపరేషన్ లా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి మేము మార్చొచ్చు. మామిడి పండ్లు వస్తాయండి, మామిడి పండ్ల సీజన్ ఉంటుంది కదా, మామిడి పండ్ల సీజన్లో మనకు పక్వానికి వచ్చిన కాయలు అంటే దూరగా అయినటువంటి కాయలు కూడా గాలివాన రాగానే రాలిపోతాయి. అప్పుడు ఏం చేయాలి, వాటిని మనం మార్కెట్లో అమ్ముడుపోవు. మేము కార్బైట్ వేసి వాటిని ఎట్టి పరిస్థితుల్లో మక్క పెట్టాము. వాటన్నిటిని ఏం చేస్తామంటే పీల్ చేసేసి తొక్క తీసేసి కట్ చేసి ఎండబెడతాము, కొంచెం షుగర్ సిరప్ వేసి ఎండబెడతాము. అయితే మనం ఇప్పుడు తినడానికి కట్టమీట లాగా ఇప్పుడు మనకు ఉసిరికాయలు ఎండబెట్టి ఎట్లయితే చేస్తున్నామో అట్లా డ్రై మ్యాంగో కూడా పిల్లలకు చాక్లెట్స్ ఇస్తాం కదా, మనకు కూడా ఎండలో తిరుగుతాము, వికారం అనిపిస్తుంటది, ట్రావెలింగ్ లో ఇబ్బంది అనిపిస్తుంటది. అటువంటి అప్పుడు కూడా ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ కాకుండా మెయిన్ మా అచీవ్మెంట్ ఏంటంటే టమాటా రసము ఉంటుంది కదా, టమాటా రసం పౌడరు, పప్పుచారు పౌడరు 2 కూడా మేము ఇన్స్టెంట్గా తయారు చేసినాం. అంటే కొంచెం ఇన్నోవేటివ్ థింక్ చేస్తే మొత్తం మన పొలం నుంచి వచ్చినాయి మనమే తయారు చేసుకొని అమ్ముకోవచ్చు. మనమే తయారు అంటే వినియోగదారుడు కూడా ఒక భరోసా ఉంటుంది కదా, రైతే తయారు చేస్తున్నాడు, ఒకసారి తీసుకోతే మంచిగా ఉంటే మళ్ళీ వస్తాడు కదా వచ్చే సంవత్సరం. అంతే. ఇప్పుడు మేము ఇన్ని ప్రొడక్ట్స్ అన్ని కూడా
కొరియర్ ద్వారా పంపించేస్తున్నామండి. మేము రామకృష్ణాపురం భువనగిరి టౌన్కి 4 కిలోమీటర్లు, నేషనల్ హైవేకి 1.5 కిలోమీటరు. మేము మా ఫామ్లో పండించినటువంటి పంటను మేము ఇట్లా తయారు చేసి అమ్ముతున్నప్పుడు మిగతా ఫార్మర్స్ కూడా చెయ్యొచ్చు. చాలా మంది ఉన్నారు. అంటే మార్కెటింగ్ సృష్టించుకోవచ్చు మన రైతు అంతే. కొంచెం ఆలోచన చేస్తే ఇప్పుడు తన నాకు గ్రామంలో, ఆకలైంది. పక్క గ్రామంలో. అంతే, నాకు ఆకలైంది. ఇప్పుడు ఒట్టిగా పాలు స్టార్టింగ్లో మేము నెయ్యి చేయాలనే ఆలోచన మాకు అసలు లేదు. సెంటర్కి తీసుకెళ్ళి పాలు పోస్తుంటే ఆవులకు పెట్టేటటువంటి తౌడు ఏదైతే ఉంటుందో తౌడు డబ్బులు కూడా రావట్లేదు. ఇదంతా దుర్మార్గమైన చర్యలాగా అనిపించింది. ఇది ఏంది అసలు, తీసేద్దామా ఆవుల్ని, వాటికి టైంకి పెట్టకపోతే అవి బాధపడతాయి, మంచిది కాదు. అట్లాంటప్పుడు ఏం చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు మనకు పేడ అవసరం, మూత్రం అవసరం, కాబట్టి ఆవులు ఉండాల్సిందే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంజక్షన్లు ఇచ్చినటువంటి పాలు అవన్నీ మేము తాగాలని అనుకోవటం లేదు. ఇప్పుడు మా ఇంట్లో మా పాపకు కూడా మేము మా ఆవులు పాలు ఇస్తేనే పాలు తాగుతుంది తప్ప బయట ఈవెన్ మా ఊర్లో సెంటర్ నుంచి తెచ్చిన పాలు కూడా ఆమె తాగదు. అటువంటప్పుడు మనం ఎందుకు వీటిని వదిలేయాలని చెప్పేసి అనుకుంటప్పుడు, అంటే మనం దాన్ని వదిలిపెట్టి పక్కకు జరిగినాము అంటే దాంట్లో మన ఫెయిల్యూర్ ఉన్నట్టు. దాన్ని ఎక్కడైతే పోగొట్టుకున్నామో మనం అక్కడే సంపాదించాలి అని అనుకున్నామో అట్లా కసిగా పనిచేసాం అనమాట. దాన్ని ఇంకా ఏంటిది క్రియేటివ్గా దాని మీద మనం వర్క్ చేయాలి. ఇట్లా మనం కొంచెం క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళం మనం చేయకపోతే మామూలు రైతు పరిస్థితి ఏంది? ఇప్పుడు మనం 26-30 వస్తువులు మనం తయారు చేసినామండి. 26 వస్తువులలో 2 వస్తువులే తయారు చేసినా న్యాయం కదా అంతే ఇంకొక రైతు. ఇప్పుడు ఇది చూసిరు కదా, ఇది పప్పుచారు పొడి అండి. అయితే మామూలు తాలింపు వేస్తాం కదా, తాలింపు వేసినాక దీన్ని పౌడర్ని మనం ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో కలిపి మనం మరగబెట్టేసినాం అనుకోండి, పప్పుచారు అయిపోతుంది. దీంట్లో ఉప్పు, కారం, చింతపండు, పప్పులు ఏమి వేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ కైనా రెడీ టు యూస్ ఇట్లా మేము పప్పుచారు మిక్స్, టమాటా పౌడర్, టమాటా రసం మిక్స్ కూడా చేసినాము. టమాటా ఎట్లయినా మనదే కదా. ఇప్పుడు టమాటా అమ్ముడుపోయినప్పుడు మనం ఏం చేయాలి దాంట్లోంచి అని అందులో టమాటాలు పెట్టినప్పుడు వచ్చినటువంటి ఐడియాల ద్వారా మేము టమాటా ఒరుగు, టమాటా పొడి, టమాటా రసం పొడి, టమాటా వడియాలు, టమాటా కెచప్, ఇట్లా అంటే ఒక టమాటా ఇన్ని రకాలుగా యూజ్ అయింది. ఇవన్నీ అయినాక కూడా డ్యామేజ్ టమాటాలు ఉంటాయి, మిగిలిపోయిన టమాటాలు ఉంటాయి, కుళ్ళిపోతాయి, కొన్ని వేస్టేజ్ అవుతాయి. వాటన్నిటిని మళ్ళీ కంపోస్ట్ కిందికి వాడుతున్నాం. అట్లా అంటే ఏది కూడా వేస్ట్ నుంచి వచ్చింది ఏది వృధా కాదు. కొంత డ్యామేజ్ పర్సెంటేజ్ ఉంది. మేకలకు వాటికి పెడుతున్నాము, మనయే ఉన్నాయి కదా, కోళ్ళు కూడా తింటాయి. అటువంటిప్పుడు మనం దేన్ని ఎందుకు పాటు చేయాలి అనే ఉద్దేశం మీద ఇట్లా ఇప్పుడు ఇవన్నీ కూడా వర్కింగ్ ఉమెన్ కానీ, ఇప్పుడు బ్యాచిలర్స్ ఎక్కువ ఉన్నారు, రూమ్లలో ఎక్కువ ఉంటున్నారు, బయట భోజనం ఎట్లా ఉంటుందని చెప్పేసి భయపడుతున్నాం కదా. ఇప్పుడు మన ఇంట్లో నుంచి ఒక 4 రకాల వస్తువులు తీసుకున్నాం అనుకోండి, ఇదే సరిపోతుంది. ఈజీగా మనం ఎక్కడైనా మన లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు, ఆన్లైన్లో పంపుతాము. ఇవన్నీ కూడా మన ఇంట్లో తయారు చేసినవి. తర్వాత ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయలేదు, కెమికల్స్ వేసిన పంట కాదు. మాకు మంచి ఫీడ్బ్యాక్ ఉంది, కస్టమర్స్ కూడా రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. ఒకసారి నమ్మితే వాళ్ళే వస్తూనే పెరుగుతుంటారు అంతే. వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటా అవన్నీ చేసుకుంటున్నారు. ఈ అన్నిట్లలో మాకు సపోర్ట్ చేస్తుంది ఏంటి అంటే సోలార్ డ్రైయర్ ఒకటి చిన్న. సోలార్ డ్రైయర్ ఎంత తీసుకున్నారు, ఎంత కెపాసిటీ? ఇప్పుడు మాది 100 SFT అండి. అది మామూలుగా మేము మాన్యువల్గా చేయించాం, ఇక్కడ కంపెనీ వాళ్ళది కాదు. ఇంకా అది కూడా ఇంకో ఫ్రెండ్ వాళ్ళు న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళ ద్వారా మేము ఫిట్ చేయించినాం. అది బాగానే ఉంది. తర్వాత ఇప్పుడు ఇది పసుపు అండి, ఇది కూడా కెమికల్ లేనటువంటి పసుపు. ఏదైతే పసుపు మన ఆరోగ్యానికి మంచిది అనుకుంటామో ఆ పసుపును కూడా కెమికల్ వేస్తేనే రూట్ రాట్ అనేది వస్తుంది, దానికి కాండం కుళ్ళు, దుంపకుళ్ళు. ఆ దుంపకుళ్ళు రాకుండా ఉండడం కోసం మళ్ళీ పెస్టిసైడ్స్ వాడుతూ ఉన్నారు. ఇది అట్లా వాడనటువంటి పసుపు. అట్లా ఒక్కొక్క వస్తువు ఏదైనా కూడా మేము యాడ్ చేసుకుంటూ పోతున్నాము. సంవత్సరం మొత్తం కూడా ఈ అన్ని వస్తువులు మనం చేసుకోవచ్చు. ఫిక్స్డ్ ఉండవు, మారుతూ ఉంటాయి. ఎందుకంటే మన పంట ఏది ఉంటుందో దాని మీద. ఇంట్లో మారకుండా స్టాండర్డ్గా ఉండేది ఏంటంటే ఒక నెయ్యి, మునగాకు పొడికి దగ్గర మనకు ఒక 2500 మంది కస్టమర్స్ ఉన్నారు, పర్మనెంట్ కస్టమర్స్. అంటే ఒక రైతు ఇంట్లో వాళ్ళే చేసుకోలేరా? మళ్ళీ బయట నుంచి మనిషిని పెట్టుకొని కూలి చేయించుకోవచ్చు. అంటే 1 ఎకరం రైతు, 2 ఎకరాల రైతు ఆయన ప్రొడక్ట్ చేసుకోవాలంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు సరిపోతారండి. అయితే మాకేమో మల్టిపుల్ టాస్క్లు ఉన్నాయి ఇక్కడ. మేము అంటే నర్సరీ చూసుకోవాలి, వచ్చేటటువంటి విజిటర్స్ ఉంటారు, ట్రైనింగ్స్కి వచ్చే వాళ్ళు ఉంటారు, ఫామ్ విజిట్స్కి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇక ఈ అన్నిటి మధ్యలో మళ్ళీ 1 ఎకరం 2 ఎకరాల ఇంట్లో చేసుకోవచ్చు. 100%. ఏమేమి యంత్రాలు కావాలి వీటికి సోలార్ డ్రైయర్ తో పాటు? మేము ఏం చేస్తున్నామంటే అండి, ఇప్పుడు యంత్రాల జోలికి కూడా అంటే మామూలుగా కొంతనే స్టార్ట్ అయ్యి నీకు మార్కెట్ పెరిగేంత వరకు మేము కూడా యంత్రాల జోలికి పోలే.
పోకుండా ఏం చేసినామంటే ఈ పచ్చళ్ళు ఇవన్నీ తయారు చేయడానికి మిక్సీ జార్లు పెట్టుకున్నాం. తర్వాత పల్లీలు అది మన వేప గింజలు ఇవి నూరడానికి దానికి సపరేట్ మిక్సీ జార్లు పెట్టుకున్నాం. ఒక మిక్సీ జారే వాటికి వాటికి సపరేట్ మిక్సీ జార్లు పెట్టుకున్నాం. అంతే. ఫస్ట్ ఇనిషియల్ గా 2 మిక్సీలు పెట్టుకుంటే చాలు. అంతే. ఏది చేయలేదండి. కావాలి లేదు అనుకున్నప్పుడు మనకు నీట్ బాల్కనీస్ ఉండి తొక్కుట్లు లేనివి అంటే మనము అదే అండి మిద్ద మీద మనకి ఇంకొక 2-3 కుటుంబాలు ఏం లేవు. ఇప్పుడు తొక్కుతుంటారు ఇటు రాకపోకలు ఉన్నవి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. రాకపోకలు లేనివి అయితే ఏం కాదు, దాని మీద చేసుకోవచ్చు. మేము స్టార్టింగ్లో అన్నీ అట్లనే చేసినాం. అట్లా చేసిన తర్వాత ఇప్పుడు నేనేమనుకుంటానంటే ఒక మిషన్ కొన్నాను, ఆ మిషన్ దాని డబ్బులు అది సంపాదించుకోవాలి. దాని మీద పెట్టుబడి పెట్టింది అది సంపాదించుకోవాలి, అదనపు భారం కావద్దు. దాని కరెంటు బిల్ అది సంపాదించుకోవాలి. దానికి ఇప్పుడు మనం అరగంట సేపు మిషన్ దగ్గర మనం నిలబడి పనిచేసినాము, ఆ అరగంట నా కూలీ కూడా అది కూడా సంపాదించి ఇవ్వాలి. అట్లా అని నేనైతే ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేసుకుంటా. అట్లా అవసరాన్ని బట్టి మాత్రమే మిషన్లు తెచ్చినాం, కానీ జనాలకు చూపించడం కోసం మాత్రం మిషన్లు తేలేదు. స్టార్టింగ్లో ప్రతి ఒక్కటి మేము మిక్సీ జార్లతోటి వాటితోటే చేసినాం, కానీ మిషన్ల జోలికి లేదండి. నేనైతే స్ట్రిక్ట్గా పర్సనల్గా నా ఒపీనియన్ అయితే నేను స్ట్రిక్ట్గా దాన్ని అపోజ్ చేస్తాను. అంటే పెట్టుబడులు పెట్టినాక పని రాకుంటే వేస్ట్. ఐడియా ఉన్నోడు ఎట్లయినా చేసుకుంటాడు. ఐడియాలు ఉన్నప్పుడు మనం ఎట్లయినా చేసుకోవచ్చు. మిక్సీ జార్లు మాత్రం ఇప్పుడు ఎరువులకు తయారు చేసేటప్పుడు మాత్రం మిక్సీ జార్లు సపరేట్. ఎంత క్లీన్ చేసినా కానీ స్మెల్ వస్తుంటుంది, మన ఫీల్ ఉంటుంది. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మంచిగా మనకు బిజినెస్ అవుతుంది. చాలా మంది కస్టమర్లు వస్తున్నారు అనుకుంటే ఒక్కొక్క అంతే యాడ్ చేసుకుంటూ. ఇప్పుడు సింపుల్ గా చెప్తున్నా కండి, ఇప్పుడు మామిడికాయ గుజ్జు మనం చేసినామన్నా కదా, 300 కాయలు మాకు చేయడానికి దాని పొట్టు తీయడానికి ఎక్కువ టైం పట్టింది. పొట్టు తీసిన తర్వాత దాన్ని ముక్కలు కట్ చేసి దాంట్లో వేసేస్తే, మిషన్లో వేసేస్తే మనకు ½ అన్ అవర్ కంటే ఎక్కువ పట్టలేదు. ఈజీగా అయిపోతుంది. ½ అన్ అవర్ కంటే ఎక్కువ పట్టలేదు. ఈవినింగ్ అంతా అంతే. ఇప్పుడు ఇది తయారు చేసి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ చేయలేదు మేము, ఈ సంవత్సరమే ఫస్ట్ టైం చేసినాం. ఎందుకంటే ఈ కాయలు మనకు వర్షాలలో వచ్చినాయి, క్లైమేట్ కూడా సపోర్ట్ చేయాలి కదా. అన్ని చూసుకొని మనం ఏదేది చేయాలి అనేది ఒక ఆర్డర్ ప్రకారం పెట్టుకొని చేస్తే అంతే సక్సీడ్ అవుతాం. ఇక ఇప్పుడు మీకు ఇవి చేసిన సోలార్ డ్రైయర్ ఉంది కదా, సోలార్ డ్రైయర్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మేడం, ఈ సోలార్ డ్రైయర్ ఎంత కెపాసిటీ, ఎంత ఖర్చు అయింది దీనికి? ఇది మొత్తం 100 SFT అండి. 100 SFT ప్లేట్స్ మనకి ఇంట్లో పడతాయి. ఖర్చు వచ్చేసి 70-75 వేలు అయింది. ఇది ఇక్కడే ఇన్స్టాల్ చేసుకున్నాము. వీళ్ళు కూడా మా గ్రూప్లో మెంబర్సే, అంత ఫ్రెండ్ సర్కిల్ అనమాట. అయితే ఇది ఒకటే పెట్టినాం ఫస్ట్. మేము ఇప్పుడు ఈ ఇల్లు పాతది, మేము ఇంతకుముందు ఉన్న ఇల్లు. దీని మీద ఒకటి ట్రయల్ చేసి ఒకవేళ ఇది కరెక్ట్ ఉంటే మాకు వర్కౌట్ అవుతుంది అనుకుంటే ఇంకొక 8 ఈ సైజు ఇంకొక 8 పడతాయి దీని మీద. అట్లా చేద్దామనే ఉద్దేశం మీద. ఇప్పుడు దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఇప్పుడు ఒక చల్లమిరపకాయ పెట్టినాం ఇంట్లో. ఇప్పుడు చల్లమిరపకాయ పెట్టినప్పుడు మళ్ళీ మునగాకు పెట్టకూడదు, ఎందుకంటే ఇది చిన్న ప్లేస్ కాబట్టి ఒకదాని ఫ్లేవర్ ఇంకో దానికి పోతుంది. అందుకోసం అని చెప్పేసి ఖాళీ ఉంటే ఖాళీ వదిలేస్తాం తప్ప ఇంకా వేరే ఏం పెట్టాము. ఇప్పుడు ఆకుకూరలు అనుకోండి, ఇప్పుడు ఇది 100 kgs అని మనం చెప్పినా కానీ 100 kgs టమాటాలో దోసకాయలో అయితే పడతాయి, కానీ పచ్చిమిరపకాయలు 100 kgs పట్టు. తర్వాత ఆకుకూరలు పట్టు, ఎందుకంటే ఆకుకూరలు వెయిట్ తక్కువ ఉంటుంది, ఎక్కువ వస్తుంది కాబట్టి. ప్రతి ఒక్కటి కూడా అంటే 50 kgs అన్నప్పుడు ఇలా 50 kgs ఎందుకు రాలేదు అని చెప్పేసి దాన్ని ఆలోచన చేయడం కంటే మనం దానికి ఎట్లా యూజ్ చేసుకోవాలనేది అంతే చేస్తున్నాం. ఎన్ని ప్లేట్స్ వస్తాయి ఇట్లాంటివి? ఇది మొత్తం కూడా 3 వరుసలు అండి. ఒక్కొక్క వరుసలో 4 ప్లేట్స్ వస్తాయి. మొత్తం 12 ప్లేట్స్ వస్తున్నాయి. ఈ దీంట్లో వాడిన జాలి అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ది కాబట్టి దానికి ఇబ్బంది. ఇప్పుడు మనం చల్లనిరపకాయలు ఎండిపోయినాక మళ్ళీ ఇది కడుక్కొని టమాటాలు పెట్టుకోవచ్చు, మళ్ళీ కడుక్కొని ఏమైనా ఆకుకూరలు అట్ట పెట్టుకోవచ్చు. పెట్టుకున్నప్పుడు మాత్రం ఒక రకమే పెట్టుకోవాలి. ఒకవేళ దీనికి మన ఏం అంటలేదు అనుకున్నప్పుడు పెట్టేయచ్చు కూడా, డైరెక్ట్ పెట్టేయచ్చు కూడా. మేము దీంట్లో ఆకుకూరలు అయితే మునగాకు పెడుతున్నాము, కరివేపాకు పెడుతున్నాము. ఒకసారి హెన్నా కూడా గోరింటాకు కూడా పెట్టి చూసినా బాగుంది. ఇప్పుడు గోరింటాకు కారం కూడా చేయబోతున్నాం. గోరింటాకు తినొచ్చా? గోరింటాకు సారీ గోంగూర కారం. గోరింటాకేమో హెన్నా కోసం, గోంగూర పొడి, గోంగూర కారం కూడా తయారు చేయాలని అనుకుంటున్నాము. మేము మెయిన్గా అరటికాయ పొడి చేయడానికి, మునగాకు పొడి చేయడానికి, మజ్జిగ మిరపకాయలకు వీటి కోసం తీసుకున్నాం. దీంట్లో మాకు
బాగా యూజ్ అయింది ఏంటంటే దోసకాయ ఒరుగు, తర్వాత మామిడికాయ ఆమ్చూరు ఉంటుంది కదండి, ఆమ్చూరుకి మన మామిడి ఒరుగు ఉంటుంది కదా, మామిడి ఒరుగు మంచి ఫైన్గా వచ్చింది కలర్ కూడా. ఎండ కనుక ఇట్లా ఎండ ఉండి దీంట్లో చేసుకుంటే కనుక ఇది మంచి బెనిఫిట్. ఎన్ని రోజులలో ఎంత మామిడికాయ అంటే ఇప్పుడు 1 2 3 ఉన్నాయి, 12 ఫ్రేమ్స్ కదా మొత్తం 12 అంటే ఒకే తీరుగా ఎంతయా? ఒకటే. ఇప్పుడు ఈ ఫ్యాన్స్ ఉంటాయి కండి, ఈ ఫ్యాన్స్ గాలిని లోపలికి తోసేస్తాయి. ఇప్పుడు సోలార్ ప్యానెల్ ఏదైతే ఉందో ఈ ఫ్యాన్లు తిరగడం కోసమే. దీంట్లోంచి లోపలికి గాలి పంపించిన తర్వాత అదే వేడి గాలి మళ్ళీ అవతల ఫ్యాన్ల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఈ ఎయిర్ అనేది సర్క్యులేట్ అవుతుంటుంది కాబట్టి అన్ని ట్రేలు ఒకటేలాగా ఎండుతాయి, ఇబ్బంది ఏమి ఉండదు. ఇది అంటే రైతు స్థాయిలో మనము చిన్న చిన్నగా మనకు పండినది ఏదైనా కానివ్వండి ఒక ట్రేనే వెళ్ళిందా ఒక ట్రేనే పెట్టుకుంటాం, ఎక్కువ హడావిడి పడాల్సినటువంటి అవసరం కూడా లేదు కదా. తర్వాత ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మాకు మంచి క్వాలిటీ వస్తున్నాయి, దీంట్లో మంచి క్వాలిటీ వస్తున్నాయి. సరిపను మనకు దీనికి ఈ మిషన్కి సరిపోయినందుకు మేము అంటే దీన్ని తీసుకొని అయితే అయ్యో ఎందుకు తీసుకున్నామని అనుకోలేదు, మాకైతే అది వర్కౌట్ అయ్యింది. చిన్న రైతులకు అందరికీ చాలా యూస్ అవుతుంది. స్టేజ్ లో తెచ్చుకుంటే అంటే ఇంకా చిన్నవి కూడా వాళ్ళు చేసిస్తారండి, వీళ్ళు ఇంకా చిన్నవి కూడా చేసిస్తారు. మన సైజుని బట్టి మన బడ్జెట్ని బట్టి ఎట్లా కావాలంటే అట్లా వాళ్ళు చేసిస్తున్నారు. అంటే మినిమం ఒక 2-3 ఎకరాలు చేసుకుంటే వాళ్ళకైతే ఈ మాదిరి ఫస్ట్ చేయొచ్చు ఇట్లా కూడా చేయొచ్చు. ఇప్పుడు మన బార్డర్లో బట్టి అంతా ఉంది కదండి మునగాకు, ఈ మునగాకు కూడా అట్లా అంటే మమ్మల్ని మునగాకు అమ్ముతున్నామంటే అందరు అడుగుతారు అన్నమాట ఎన్ని ఎకరాలు పెట్టలేదు, మేము ఏం పెట్టలేదు, ఉన్నటువంటి జాగాలో దాన్ని అడ్జస్ట్ చేసినాం అంతే. కంపానియన్షిప్ ఒక ప్లాంట్ పెట్టి దాని పక్కన ఇంకోటి దాని కింద ఒకటి అట్లా. ఎందుకంటే మనము కొత్త భూములు అయితే మనకు రావు, ఇప్పుడు మనం అగ్రికల్చర్ చేయాలనుకుంటే కాబట్టి మనం కొంత ఇట్లా ఉన్న భూమిలోనే మిగిలిన దాన్ని అమ్ముకోగా మిగిలిన దాన్ని ఇట్లా అప్పుడు మనకు జీరో వేస్టేజ్ అండి. కరెక్ట్ చెప్పాలంటే జీరో వేస్టేజ్, ఏది కూడా వేస్ట్ కాదు. ఒకవేళ కూరగాయల ధరలు తక్కువ అమ్మినా ఇట్లా చేస్తాము, ఇట్లా చేసినాక ఇవన్నీ అమ్ముడుపోయే కాడికి అమ్ముడుపోతాయి. అమ్ముడుపోయినాక కూడా మనకి ఇంకేమన్నా పుచ్చులో కచ్చులో ఉన్నా కూడా గొర్రెలకు మేకలకు పోతాయి, అట్లా కూడా కాదంటే కంపోస్ట్లోకి పోతాయి. అంతకు తప్పించి ఇంకా వేస్ట్ అయితే కావట్లేదు. మనం పండించే పంట ఏదైనా కానీ రైతు డబ్బులు ఆయన చేతిలోంచి ఒక పెట్టుబడి పెట్టినాడు అంటే 100% అది రిటర్న్ రావాల్సిందే. ఎట్లా రావాలనేది చూసుకోవాలి, అంతే తప్ప లేదు. ఇప్పుడు ఎందుకంటే బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు 10 రూపాయలు బిజినెస్ పెట్టి ఆ 10 రూపాయలు 100నో 1000 ఎట్లయితుందని చూస్తారు. రైతు మాత్రమే ఇన్ని రోజుల నుంచి 1000 రూపాయలు పెట్టి నాకు 10 రూపాయలు వస్తే సరిపోతుంది అనుకుంటున్నాడు. కానీ ఆ 10 రూపాయలకు ఇప్పుడు వచ్చే జనరేషన్లో ఎవరు కూడా 10 రూపాయలకు చేసే కండిషన్ లేదు. కాబట్టి ఖచ్చితంగా మనము వ్యవసాయం చేయాల్సిందే. చేసే వ్యవసాయాన్ని మనం మార్కెట్ చేసుకోవాలి. మీడియేటర్స్ లేకుండా కనుక మనమే మార్కెట్ చేసుకుంటే కనుక 100% రైతు నిలబడతాడు మార్కెట్లో. ఇదంతా కూడా ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి అవుతుంది. ఒక్కొక్కటి నేర్చుకోవాలి మెల్లగా, ఇవన్నీ చూసినాకనే దిగాలి. ఇక అట్లాంటి వాళ్ళకు మనం అవసరమైన ట్రైనింగ్స్ ఇస్తున్నాము. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్లో ట్రైనింగ్స్ ఇస్తున్నాము, వాటర్ ఇరిగేషన్ ఉన్నది, నీటిపారుదల వ్యవస్థ మీద ట్రైనింగ్స్ ఇస్తున్నాము. మనం నీటిని ఎట్లయితే సంపాదించుకున్నాము ఆ వాటర్ మీద ఇస్తున్నాము. తర్వాత ఎరువులు పురుగు మందులు మనం తయారు చేసుకునేవి, హోమియోపతిది, ఇవన్నీ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ వాళ్ళకి ఏదైతే కావాలనుకుంటామో అదంతా. మనము ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో మనం ఇన్ని సంవత్సరాల నుంచి పడిన శ్రమ ఏదైతే ఉందో అది మొదలు పెట్టేటోళ్ళు కూడా ఇంత శ్రమ కాకుండా ఈజీగా నేర్చుకొని అంతే. మేము పడ్డాము, ఎట్లా పడొద్దో చెప్తున్నాం, ఇది ఇట్లా పోకండి, ఇది బాగుంటుందని చెప్తున్నాం. ఇక దాంట్లో వాళ్ళు ఇప్పుడు మనం చెప్పేది మనం చెప్తామండి, నేను చెప్పినా కూడా మీకు చేసే ఇంట్రెస్ట్ ఉండాలిగా. అది మొదలు ఇంట్రెస్ట్ ఉండాలి, శ్రద్ధ పెడితేనే పని అవుతుంది. ఇట్లా చేసుకుంటే కనుక 100% రైతు నష్టపోడు, 100% నష్టపోడు. రైతులు తాము పండించే పంటకు సరైన ధర రాలేదు అనుకున్న పక్షంలో వాటిని వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్గా మార్చుకొని లాభాలు పొందవచ్చని చెప్తున్నారు జ్యోతిరెడ్డి గారు. మరో వ్యవసాయ అనుబంధ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.